హలో ఫ్రెండ్. మైండ్ పవర్ చేతి విజ్ఞానం బుక్ పార్ట్ 2 కంటిన్యూ చేసుకుందాము. సో నిన్న మనము సరెండర్నెస్ అనేది చాప్టర్ స్టార్ట్ చేసాము. సో దాన్ని కంటిన్యూ చేద్దాము. సో మనకి ఏం చెప్పారంటే ఈ పారాగ్రాఫ్ లో మనం జన్మ పరంపరలుగా తీసుకుంటూ ఏ హైయర్ ఫ్రీక్వెన్సీ ఆర్లో ఏ ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్ డైమెన్షన్ ప్లేన్లోకి వస్తూ ఉంటాము. సో ఆ ప్లేన్ ఉన్న ఫ్రీక్వెన్సీకి మన చైతన్యం కనుక పెరిగితే, కాన్షియస్నెస్ పెరిగితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డైమెన్షన్ ప్లేన్లోకి మళ్ళీ జన్మ తీసుకుంటాము. మళ్ళీ అక్కడ నేర్చుకునే వరకు అదే డైమెన్షన్ ప్లేన్లో, అదే ప్లేన్లో కానీ దాని ఈక్వలెంట్ ఫ్రీక్వెన్సీ ఉన్న ప్లేన్లో కానీ మళ్ళీ జన్మ తీసుకుని అక్కడ మన చైతన్యాన్ని పెంచుకుంటూ ఉంటాము. ఇది అలా జరుగుతూ ఉంటుంది జన్మ పరంపరలో ఇన్ఫైనైట్గా అని చెప్పారు. దాన్ని కంటిన్యూ చేద్దాము. గీతాంజలి గారు ఎక్కువ వస్తుంది. ఓకే. ఈ మహావిశ్వంలో అనేక డైమెన్షన్స్ కల కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. ఈ జీవుడు అంటే ఆత్మ అది ఆది మధ్యంత రహితుడు. ఈ జీవుడు నిత్యాన్వేషి. ఈ జీవుడు సచ్చిదానంద స్వరూపుడు. సో ఈ విశ్వంలో, ఈ యూనివర్స్ లో ఎన్నో రకాల డైమెన్షన్స్ ఉన్న ప్లేన్స్ ఉన్నాయి, ఎన్నో లోకాలు ఉన్నాయి కదా. సో ఈ మన జీవుడు అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఒక సోల్ లాగా చెప్తున్నారు అనమాట. ఈ సోల్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ గా నిత్యాన్వేషిని అంటే ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుందామనే కాన్స్టెంట్ గా నేర్చుకుంటూ సచ్చిదానంద స్వరూపుడుగానే ఉంటాడు అని చెప్తున్నారు అనమాట. I am the light. I am the alpha. I am the omega. I am the omniscience. I am the omnipotent. I am the omnipresence. అంటే నేను సర్వజ్ఞుడును, నేను సర్వశక్తివంతుడను, నేను సర్వవ్యాప్తుడను అని చెప్పి మనల్ని మనం మనం అలా నమ్మాలి అని చెప్తున్నారు. సో మనం ఒక ఆత్మలాగా అన్ని తెలిసిన అన్ని రకాలైన శక్తి మనలోనే ఉంది అని చెప్తున్నారు అనమాట. లెట్ ద యూనివర్స్ వర్క్ థింగ్స్ అవుట్ ఫర్ యూ. మీ యొక్క పని పూర్తి చేయటానికి ఈ విశ్వంను అనుమతించండి. ఎమోషన్స్, ఫీలింగ్స్, చిత్రీకరణలు అంటే ఊహాశక్తి ద్వారా ఎంత వీలైతే అంత ఇప్పటికే మీ యొక్క లక్ష్యం నెరవేరినట్టుగా తెలియచేయండి. ఈ విశ్వం నా యొక్క పనిని వాస్తవ రూపం చెందిస్తుంది అనే విశ్వాసంతో ఉండండి. మీ యొక్క ఇంటెలెక్ట్ అంటే మరి అహంలను పూర్తిగా విస్మరించండి. సో మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో దాన్ని అది అలా జరిగేలాగా ఈ విశ్వానికి ఆప్షన్ ఇవ్వండి. సో మనం దాన్ని మనకి ఏదైతే జరగాలనుకుంటున్నామో దాన్ని ఎమోషన్స్ ని, ఫీలింగ్స్ ని పెట్టి విజువలైజ్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్ అలా ఇమాజినేషన్ చేసుకుంటే ఈ యూనివర్స్ మనకి అది మేనిఫెస్ట్ చేస్తుంది అని. మన ఇంటెలెక్ట్ ని, ఈగోని మాత్రం కంప్లీట్ గా మనం సరెండర్ చేసేసి మనం కంప్లీట్ గా దాన్ని విస్మరించి మనం కావాల్సినట్లుగా యూనివర్స్ మీద వదిలేయాలి అని చెప్తున్నారు. నథింగ్ కెన్ బి యాడెడ్ టు మ్యాన్, ఫర్ ద హోల్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ ఆల్రెడీ పర్ఫెక్టెడ్ ఇన్ హిమ్. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. హెవెన్ ఈజ్ యువర్ సబ్కాన్షియస్నెస్. ఏ మనిషికి బాహ్యంగా ఏదీ రాదు. ఇప్పటికే అంతరంగంలో సృష్టి జరిగిపోయింది. దేవుడి రాజ్యం మీలోనే ఉన్నది. అంతరంగంలోని ఆ మహా చైతన్య పదార్థమే, ఆ బ్రహ్మ పదార్థమే ఈ దేవుడికి రాజ్యం అయి ఉన్నది. సో మనకి బయట ఫిజికల్ వరల్డ్ లో ఏమీ లేదు. ఇదంతా కూడా మన ఇన్నర్ లోనే ఉంది. ఎటువంటి సృష్టి అయినా, ఏ క్రియేషన్ అయినా సరే మన ఇన్నర్ లోనే జరుగుతుంది అని చెప్తున్నారు. సో అంతరంగంలో ఉన్నదే మహా చైతన్య పదార్థము అని చెప్తున్నారు అనమాట. అన్ని సబ్కాన్షియస్ మైండ్ కు సమర్పించడమే మీ యొక్క లక్ష్యాలు, సంకల్పాలను ఆత్మశక్తికి నివేదించడమే మీరు చేయవలసిన పని. ఇంతకు మించి చేయవలసింది ఏమీ లేదు. సో మన సబ్కాన్షియస్ మైండ్కి అన్ని మనకి ఏది కావాలి, ఏది జరిగినా అలా మొత్తాన్ని మనం
సోల్ ఎనర్జీకి వదిలేయటమే. మనకి ఎటువంటి లక్ష్యాలున్నా, సంకల్పాలున్నా అన్నీ దానికి ఇచ్చేసి మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇచ్చేసి, మనం ఏదైతే చేయాలో అలా చేయటం అంతే. దానిలో మనం ఇంటలెక్ట్ కానీ, ఇగోని కానీ పెట్టకుండా, థాట్స్ ఏమీ లేకుండా అలా వదిలేయాలి అని చెప్తున్నారు. మ్యాన్ క్రియేట్స్ హిమ్సెల్ఫ్ ఔట్ ఆఫ్ హిస్ ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ ఇమాజినేషన్. తన యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ మరి ఊహాశక్తులతో మనిషి తనను తాను సృష్టించుకుంటున్నాడు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఫ్రూట్స్, యూ విల్ ఫస్ట్ హ్యావ్ టు చేంజ్ ద రూట్స్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఇన్విజిబుల్, మీరు ఫలాలను మార్చాలి అనుకుంటే చెట్టు యొక్క వేర్లు మార్చవలసి ఉంటుంది. చెట్టు యొక్క వేర్లు అంటే వేప విత్తనాలు నాటితే వేప పళ్ళు వస్తాయి. మామిడి పళ్ళు కావాలంటే మామిడి విత్తనాలే నాటవలెను. అలాగే బాహ్య ప్రపంచంలో మీరు ఏది ఆశిస్తున్నారో అది అంతరంగం నుంచి పొందవలసి ఉంది. సో, ఈ ఎగ్జాంపుల్ మనకి చెట్టుకించి ఏ ఫ్రూట్ అయితే కావాలనుకుంటున్నామో ఆ సీడే వేయాలి కదా! అలానే మనకి ఎక్స్టర్నల్ వరల్డ్‌లో ఏదైతే కావాలి అనుకుంటున్నామో దాన్ని మన ఇన్నర్‌లో థాట్ మనం స్టార్ట్ చేయాలి అని చెప్తున్నారు. బాహ్యంలోని సంఘటనలను వేరే విధంగా ఆకాంక్షించినట్లయితే, ముందుగా వాటిని అంతరంగంలో అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో మార్చవలసి ఉంది. శరణాగతి అంటే సరెండర్‌నెస్‌పై భగవద్గీతలో ఎన్నో శ్లోకాలు వివరించబడినాయి. ఈ పుస్తకంలో వాటిని వివరించాలి అనుకోవటం లేదు. భగవద్గీత మరి సేతు విజ్ఞానములను కలిపి భగవద్గీత వర్సెస్ సేతు విజ్ఞాన్ అనే పుస్తకంలో వివరంగా ఇస్తాను. ఆ పుస్తకం కోసం ఎదురు చూడండి. ద గాడ్ seeth not as man seeth. The God seeth not as man seeth. For man looketh upon the outer appearance, but the God looketh upon the heart. As a man thinketh in his heart, so is he. మనిషి చూపు వేరు, దైవం చూసే చూపు వేరు. మనిషి బాహ్య ప్రపంచంలోని విషయాల్ని చూస్తూ ఉంటాడు. దైవం అంతరంగ ప్రపంచంలో హృదయంలోనికి చూస్తాడు. మనిషి తన హృదయంలో దేనిని కలిగి ఉన్నాడో దానినే పొందుతాడు. హృదయంలో తర్కం, విశ్లేషణలు ఉండవు. హృదయంతో ఆలోచించటం అంటే అంతరంగ ప్రపంచానికి శరణాగతి చేయటమే. సో, మనకేదన్నా ఆలోచన వస్తుంది. దాని లాజికల్ మైండ్‌తో ఇది కరెక్టా? కాదా? ఎందుకు? ఏంటి? ఇవన్నీ చేస్తున్నాము అంటే అది హృదయం నుంచి రావట్లేదు. అది మన మైండ్ నుంచి వస్తుంది. సో, అలా కాకుండా మన హృదయంలో పరిపూర్ణమైన ప్రేమతో ఏదైనా మన అంతరంగ ప్రపంచానికి సరెండర్ అయిపోతే కనుక అది ఆహ్, మనకి మనిషి ఏదైతే అనుకుంటాడో అది పొందుతాడు అని చెప్తున్నారు. సీక్ వితిన్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫౌండ్ దేర్. లోపల వెతకండి, లోపల శోధించండి. అన్నీ అక్కడే కనుగొనబడతాయి. ద ఈవెంట్ మస్ట్ నాట్ బి ఫౌండ్ బట్ అలౌడ్ టు హ్యాపెన్. బలవంతంగా సంఘటనలను సృష్టించటం అసంభవం. ఫీలింగ్స్‌ని, ఎమోషన్స్‌ని చిత్రీకరణని ద్వారా మీ లక్ష్యంని, సంకల్పాన్ని మీ అంతరంగంలో పెట్టవలసి ఉంది. ఇది చాలా సహజమైన ప్రక్రియ. అప్రయత్నపూర్వకంగా అంటే ఎఫర్ట్‌లెస్‌గా ఆహ్, అన్ 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 అంటే ఇది. మీ యొక్క పని కేవలం అంతరంగ ప్రపంచంలో మాత్రమే. అక్కడ 99.999% పని పూర్తిగా అయిపోతుంది. బాహ్య ప్రపంచంలో సాధన, కృషి అనేవి అతి స్వల్పం. 0.0001% మాత్రమే బాహ్య ప్రపంచంలో ఉంటుంది. పంచేంద్రియాలతో అంటే రంగు, రుచి, వాసన, శబ్దం మరియు స్పర్శ లక్ష్యంను పరివర్తన చెందించిన తర్వాత మాత్రమే సబ్‌కాన్షియస్ మైండ్‌లో ప్రవేశించడం జరుగుతుంది. పరివర్తనం, మ్యుటేషన్ అనేది చాలా చాలా ముఖ్యం. సో, మనకి ఏమంటున్నారు? మనకి ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని ముందు మన అంతరంగంలో, మన ఇన్నర్‌లో అది కావాలి అని ఆహ్, దానికి ఆహ్, కనెక్ట్ అయ్యి దానితో చెప్పి అది జరిగిపోయినట్లుగా ఎఫర్మేషన్స్ అనుకుని ఆహ్, ఇమ్ ఆహ్, ఇమాజినేషన్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా జరుగుతుంది అని చెప్పారు కదా! సో, పంచేంద్రియాలతో లక్ష్యాన్ని పరివర్తనం చెందించిన తర్వాత మాత్రమే సబ్‌కాన్షియస్ మైండ్‌లో. సో, ఏంటంటే మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో దాన్ని మన పంచేంద్రియాలతో దాన్ని ఆహ్,
ఫీలింగ్ రావాలి అని చెప్తున్నారు. అప్పుడు మాత్రమే అది అలా పరివర్తనం చెందుతుంది. మ్యుటేషన్ జరుగుతుంది అని చెప్తున్నారు. నదీ ప్రవాహం ఎంత అప్రయత్నపూర్వకంగా ఉంటుందో, అలాంటి స్థితిలో మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కి లక్ష్యం సంకల్పం చేరవేయండి. ప్రయత్నంతో అంటే ఎఫర్ట్‌తో బలవంతంగా అంతర్ప్రపంచానికి ఏదో విధంగా చేరవేయాలి అని ప్రయాసపడవద్దు. సో, మనకేదన్నా ఒక్కోసారి మనం త్వరగా కనెక్ట్ అవ్వలేము. సో, అలా కనెక్ట్ అవ్వనప్పుడు మనకది కనెక్ట్ అవ్వాలి అని చెప్పి దాన్ని మనం పుష్ చేసుకోకూడదు అని చెప్తున్నానన్నమాట. అది చాలా అవలీలగా, ఈజీగా మనం ఏమీ కష్టపడకుండానే అది మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఆహ్, అది అందాలి అని చెప్తున్నారన్నమాట. ఒకవేళ అందకపోతే మేబీ అది ఆ టైం ఇంకా రాలేదేమో అన్నట్లు నాకర్థమవుతుంది. ఇట్ మస్ట్ బి యాస్ ఈజీ యాస్ ఎ రివర్ ఫ్లో. ప్రకృతిలో ఎక్కడ బలవంతంగా పరిణామం అనేది లేదు. పరిణామం అనేది సహజ సిద్ధమైన ప్రాసెస్. సో, మనం యూనివర్స్‌లో, నేచర్‌లో చూస్తున్న ప్రాసెస్ అన్నీ చాలా ఆహ్, న సహజంగా జరుగుతూ ఉంటాయి కదా! సో, దానిలో ఇలానే మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏదైనా తెలియాలి అనుకుంటే అది కూడా చాలా ఆహ్, ఆహ్, నేచురల్‌గానే జరగాలి. అంటే దాన్ని పుష్ చేయకూడదు అని చెప్తున్నారు. A change of attitude is the change of position on the playing field of life. The game of life is not played out there in what is called space and time. The real moves in the game of life takes place within on the playing field of the mind. సో, మనకి ఈ లైఫ్ అనే గేమ్‌లో కనుక అనుకుంటే ఇందులో జరగవలసిన మూవ్స్ అన్నీ కూడా మన ఇన్నర్‌లోనే జరుగుతాయి. ఆహ్, ప్లేయింగ్ ఫీల్డ్ అనేది మైండ్ అని చెప్తున్నారనమాట. జీవితం అనే క్రీడా మైదానంలో మీ యొక్క దృక్పథం మారితే పరిస్థితులు కూడా దానికి అనుగుణంగా మారతాయి. కాలం, ఆవరణ లేదా దూరం పరిధి పరిధిలో జీవితంలోని ఆట ఉండదు. జీవితం యొక్క ఆట ఎప్పటికప్పుడు మెలుపు తిప్పవలసి ఉంటుంది. మీ లోపలి నుండే మీ యొక్క మనోక్షేత్రంలోని ఆటను మలుపు తిప్పవలసి ఉంటుంది. సో, ఒక్కొక్కసారి మనం అనుకున్నట్లుగా ఆహ్, ఆహ్, ఏమైనా రిజల్ట్స్ రాకపోతే కానీ, మనం ఏదో కరెక్ట్ చేస్తున్నామా లేదా అని కొంచెం డౌట్ వస్తూ ఉంటుంది కదా! అలాంటప్పుడు కూడా అది మన ఇన్నర్‌లో నుంచే డైరెక్షన్ వస్తుంది. సో, ఇలా కాకుండా అలా చేస్తే బావుంటుంది. ఇలా ట్రై చేయొచ్చు కదా! అని ఒక ఐడియా వస్తుందనమాట. సో, అటువంటి ఐడియాస్ కూడా మన ఇన్నర్‌లో నుంచే వచ్చినప్పుడు అది ప్రాపర్‌గా జరుగుతుంది. మనం ఏదైతే డైరెక్షన్‌లో వెళ్ళాలో అది అలా జరుగుతుంది అని చెప్తున్నారు. సో, అది ఎంత ఔట్‌సైడ్ వరల్డ్‌తో సంబంధం లేదు అని. జీవితంలోని కొన్ని సంఘటనలు అంటే ఈవెంట్స్ మీకు నచ్చలేదా? అయితే మీ లోపల సబ్‌కాన్షియస్ మైండ్‌లో మార్పులు చేసుకోండి. ఏ ఏ సంఘటనలు, పరిస్థితులు ఆకాంక్షిస్తున్నారో ఎమోషన్స్, ఫీలింగ్స్ మరి చిత్రీకరణ అంటే ఇమాజినేషన్‌తో మీ అంతరంగానికి నివేదన చేయండి. ఆటోమేటిక్‌గా బాహ్య సంఘటనలుగా మార్పు చెందుతాయి. మీ యొక్క పంచేంద్రియాలతో అంటే 5 సెన్సెస్ ఎమోషన్స్‌ని మరి పరివర్తన అంటే మ్యుటేషన్ చెందించండి. చూచుట, వినుట, వాసన పట్టుట, రుచి చూచుట, స్మ్ స్పర్శించుట అనేవి పంచేంద్రియాలు. సో, మనకేంటి అంటే మనకి ఈ బయట జరుగుతున్న ఏ ఈవెంట్స్ అయినా నచ్చకపోతే మన థాట్స్‌లో చేంజెస్ చేయాలి అని. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో మన థాట్స్‌లో ఆ చేంజెస్ జరిగితే గనుక ఆటోమేటిక్‌గా అవి బయట మళ్ళీ 5 సెన్సెస్ ద్వారా బయటకొస్తాయి అని చెప్తున్నారు. సో, మన 5 సెన్సెస్‌లో ఆహ్, పరివర్తన చెందించాలి. అంటే మనం అది వచ్చినట్లుగా అంటే సో, ఆహ్, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే, మనం ఎవరన్నా ఒక మనిషి నచ్చలేదు అనుకున్నాం అనుకోండి. ఒక గ్రూప్‌లో ఉన్నాము. అక్కడ మనకు నచ్చలేదు అని. సో, మనలో అది ఇలా కాకుండా అలా మన వాక్ మాట్లాడడం ఇలా కాకుండా అలా మాట్లాడితే బావుంటుందేమో అని చెప్పి మనలోనే ఒక ఐడియా వస్తుంది. లేదా మనం అలా దాన్ని మనలో అనుకుని దాన్ని కనుక మనం ఇన్నర్‌తో కనెక్ట్ అయితే సో, మన మాటలు కూడా అలానే మారుతాయి. ఆటోమేటిక్‌గా ఆహ్, మన మాట్లాడే విధానం కానీ, చూచే పక్కన వాళ్ళని చూసే విధానాన్ని కానీ మార్చుకుంటే గనక, ఆటోమేటిక్‌గా ఆ గ్రూప్‌లో మనకి ఎక్కడైతే ఇబ్బందుందో అది కరెక్ట్ అయిపోతుంది అన్నట్లుగా నాకర్థమవుతుంది. ఈ పంచేంద్రియాలు అనేదేంటంటే, మనం పక్కన వాళ్ళని చూసే విధానాన్ని కానీ, మనం పక్కన వాళ్ళు చెప్పిన దాన్ని వినే విధానంలో కానీ, వాటిల్లో కూడా మనలో పరివర్తన రావాలి అనేది.
అన్నట్లుగా అర్థమవుతుంది. మీరెవరైనా ఏమన్నా యాడ్ చేస్తారా? ఓకే. ద ఫాల్ట్ డియర్ బ్రూటస్ ఈస్ నాట్ ఇన్ అవర్ స్టార్స్, బట్ ఇన్ అవర్‌సెల్వ్స్ దట్ వి ఆర్ అండర్‌లయింగ్. షేక్స్‌పియర్స్ కోట్ ఇది. దోషం అనేది ఏ నక్షత్రాల్లో ఉండదు. ప్రియమైన బ్రూటస్, అది దోషం మనలోనే ఉన్నది. మనం అంతరంగం యొక్క అనుచరులం మాత్రమే. షో షేక్స్ షేక్స్‌పియర్ కోట్‌లో కూడా ఇలానే చెప్తున్నారనమాట. సో, అసలు ఎక్కడ తప్పు అనేది బయటెక్కడాను ఏ నక్షత్రాల్లోనూ కానీ బయట ప్రపంచంలో ఉండదు. అది మనలోనే, మన ఇన్నర్‌లోనే ఉంటుంది. మన థాట్స్‌లోనే ఉంటుంది అని చెప్తున్నారు. ద ఇన్నర్ కన్వర్జేషన్ ఆఫ్ మ్యాన్ స్ట్రగ్లింగ్ టు గెట్ మనీ ఓన్లీ ప్రూవ్ హిస్ ల్యాక్ ఆఫ్ మనీ. He is building barriers in the way of attainment of his goal. He has eye on the lack rather than the achievement of goal. మీ అంతరంగంలోని ఏ సంభాషణతో అయితే డబ్బు గురించి కుస్తీ పడుతున్నారో, అంటే డబ్బు సంపాదన చాలా కష్టం, డబ్బు చాలా చెడ్డది, నాకు డబ్బు సర్దుబాటు కాదేమో అటువంటి వాటిని, దాని అర్థం మీ లోపల అంటే చైతన్య శక్తిలో కొరత గురించి ఆలోచిస్తున్నారు అని అర్థం. ఆలోచనా ధోరణితో మీకు మీరే అడ్డంకులను సృష్టించుకుంటున్నారు. సో, మనకి అది ఫైనాన్షియల్‌గా అయినా సరే, మనం ఏమన్నా స్కిల్ సెట్ పెంచుకోవాలనుకున్నా, ఏదైనా సరే కూడా మనకి మనము చాలా ఎక్స్‌క్యూజెస్ ఇస్తూ ఉంటాం. లేకపోతే రాదేమో అని చెప్పి ఒక రకమైన ఒక చిన్న డౌట్ ఉంటుంది మనలో. సో, అలా మన డౌట్‌లో మనం అలా ఉండబట్టే మనలో ఉన్న ఇన్నర్ చైతన్య శక్తిలో కూడా మనం అదే విధంగా ఆలోచిస్తున్నాం కాబట్టే మనకి అది రావట్లేదు అని చెప్తున్నారు. మీ దృష్టి అంతా కొరత పైనే కేంద్రీకృతం అయ్యింది కానీ, లక్ష్య సాధన పైన ఉండటం లేదు. మీ యొక్క గురి ఎక్కడుంది? కొరత పైన లేదా సమృద్ధి పైన? సో, ఏదైనా పని చేయాలి అనుకుంటున్నప్పుడు మనం అది ఎందుకు ఎలా జరగదేమో అనే భయం ఎక్కువుంటుంది. జరగాలి అని మనసులో ఉంటుంది కానీ, అట్ ద సేమ్ టైమ్ అమ్మో! జరుగుతుందో లేదో అని చెప్పి మన మనసులో ఎక్కడన్నా బాధ, భయం ఉంటే కనుక మన ఫోకస్సు, మన ఎనర్జీ అంతా అక్కడుంటుందనమాట. కొరతలో ఉంటుంది. సో, అందుకని మన కొరత పైన కాకుండా మన దృష్టిని, ఎనర్జీని సమృద్ధి పైన పెడితే ఆటోమేటిక్‌గా జరుగుతుంది అని చెప్తున్నారు. ఇది చాలా కష్టం. ఇది అసంభవం. నా వల్ల కాదు. నేను అసమర్థుడును. ఇలాంటి సంభాషణలు ఉన్నాయేమో సరిచూసుకోండి. సో, ఈ మాటలేం బయటకి అనాల్సిన పని లేదు. మన ఇన్నర్‌లో మనకి కొంచెం డౌట్‌ఫుల్‌గా ఉన్నా చాలు అని. సో, అటువంటివి ఏమన్నా ఉంటే కనుక మనం వాటిని సరిదిద్దుకోమని చెప్తున్నారనమాట. మీ జీవితంలో సంభవించే సంఘటనలు మీకు నచ్చలేదు అన్నప్పుడు ఏమి చేయాలి? ఎవరిని గైడెన్స్ అడగాలి? మీరు చేయవలసింది కేవలం మీ యొక్క చైతన్య శక్తికి ప్రకంపనలు పెంచటమే. మీ సంఘటన మీరు అనుకున్న రీతిలో జరగట్లేదు అంటే, మీ యొక్క ప్రకంపనలు మరి ఆ సంఘటన తాలూకు ప్రకంపనలు సమానంగా లేవని అర్థం. సో, మనకి ఏదన్నా నచ్చనిది మనం అనుకున్నట్లుగా మన చుట్టూ జరగట్లేదు అంటే, ఎవరినడగాలి? మామూలుగా ఎవరినైనా గైడెన్స్ ఎవరిస్తారు అని చూస్తూ ఉంటాం కదా! సో, అసల ఔట్‌సైడ్ గైడెన్స్‌తో అస్సలు పని లేదు. మన ఇన్నర్ సబ్‌కాన్షియస్‌లో చైతన్య శక్తితో మనం కనెక్ట్ అయ్యి ఉండాలి. సో, మనకది జరుగుతలేదు అంటే, మన థాట్స్‌లో, మన ఇన్నర్‌లో, మన సబ్‌కాన్షియస్‌లో ఉన్న ఫ్రీక్వెన్సీకి, బయట జరుగుతున్న ఫ్రీక్వెన్సీ అవి 2 సమానంగా లేవు అని చెప్పి చెప్తున్నారనమాట. సో, అంటే మనకి అనుకున్నది మన ఇన్నర్‌లో ఉన్న ఫ్రీక్వెన్సీస్ 2 సేమ్ ఫ్రీక్వెన్సీలో లేవు. సో, అక్కడ ఆ ఫ్రీక్వెన్సీని మార్చుకోవాలి. మన థాట్స్‌ని మార్చుకోవాలి అని చెప్తున్నారు. If there is a gap between what you desire and what you are now, then tension, anxiety, fear, anger and frustration arise. మీరు ఇప్పుడున్న పరిస్థితికి మరి ఆకాంక్షిస్తున్న దానికి మధ్య అంతరం ఉన్నప్పుడు అంటే గ్యాప్ ఉంటే మీలో ఆందోళన, ఆతృత, భయం, కోపం మరియు నిస్పృహ చోటు చేసుకుంటాయి. సో, మాది హ్యూమన్ మైండ్‌సెట్ కదా! మనం అనుకున్నది కనుక మనం అనుకున్నట్టు జరగకపోతే మనకొక రకమైన యాంగ్జైటీ ఉంటుంది. లేకపోతే ఒక రకమైన భయమో, లేకపోతే అది మనం సరిగ్గా చేయలేదని కోపమో, ఒక రకమైన బాధో ఏదో ఒకటుంటుంది. జీవితంలో మనం ఆకాంక్షించిన రీతిలో సంఘటనలు సృష్టించుకోవాలనుకుంటున్నప్పుడు మీరు గ్రహించాల్సిన విషయం ఒకటే. మీ యొక్క చైతన్య శక్తి యొక్క ప్రకంపనలు అంటే ఫ్రీక్వెన్సీని పెంచి, మీరు ఆకాంక్షించిన సంఘటనలు అంటే మనకి ఏదైతే గోల్స్ అండ్ డిజైర్స్ ఉన్నాయో
ఈవెంట్స్‌ని యొక్క ప్రకంపనలు అంటే ఫ్రీక్వెన్సీకి సమానం చేయండి. సో, మనం థాట్‌లో ఉన్న ఫ్రీక్వెన్సీను మన మన యొక్క ఆహ్, గోల్స్‌లో ఉన్న ఫ్రీక్వెన్సీని ఆ 2 సేమ్‌లో ఉన్నాయా? లేవా? సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్, ఈ సర్టిఫికేషన్ చేయాలి అనుకుంటున్నామనుకోండి. సో, ఈ సర్టిఫికేషన్ నాకు వస్తుంది. నేను చక్కగా చదువుగలను. అది నేను ఫినిష్ చేస్తాను ఈ అనుకున్న టైంకి. సో, అది అలా గట్టిగా అనుకుంటూ ఉండాలి. అంతేకాని అంటే మన మనసులో అమ్మో! ఇది చాలా కష్టము, చాలా హార్డ్‌గా ఉంటుంది. నాకొస్తుందో లేదో, నాకు అర్థమవుతుందో లేదో అలా ఆ భయాలు లేకుండా మన ఇన్నర్‌లో కూడా, మన థాట్స్‌లో కూడా ఎటువంటి భయమనేది లేకుండా దానికి కావాల్సినంతగా కష్టపడతాను. నేను ఏదైతే చేయాలో అన్నీ చేస్తాను అని చెప్పి మన ఫ్రీక్వెన్సీని మన డిజైర్‌కి యొక్క ఫ్రీక్వెన్సీతో కనుక ఈక్వల్‌గా పెడితే ద లా ఆఫ్ అట్రాక్షన్ ఆటోమేటిక్‌గా దాన్ని జరిగేలాగా చేస్తుంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నారు. ఉదాహరణకు మీరు ఒక మొబైల్ ఫోన్‌ని ఆకాంక్షించారు అనుకుందాం. మొబైల్ ఫోన్ ప్రకంపనలు మీలోని చైతన్య శక్తి యొక్క ప్రకంపనలు. 2 సమానం కావాలి. ఈ ఫ్రీక్వెన్సీలు ఎలా సమానం చేయటం? ఎమోషన్స్, ఫీలింగ్స్, చిత్రీకరణ లేదా నిశ్చయ వాక్యాలు అంటే ఈ నాలుగింటిలో 1, 2 లేదా అన్నీ మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి తెలియపరచటమే మీ యొక్క కర్తవ్యం. సో, ఫోను మనకి కావాలి అనుకుంటున్నప్పుడు ఏం చేయాలి? మనం ఎమోషన్స్‌తో, ఫీలింగ్స్‌తో, విజువలైజేషన్స్‌తో ఆ ఫోను నా దగ్గరే ఉంది. నేను ఎంజాయ్ చేస్తున్నాను. అది నా దగ్గరికొచ్చేసింది అని చెప్పి మనం దాన్ని కంప్లీట్‌గా నమ్మాలి. దాన్ని సరెండర్ అవ్వాలి ఆ థాట్‌కి. అప్పుడు ఆటోమేటిక్‌గా అలా సరెండర్ అయ్యి మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి చెప్పటమే మన డ్యూటీ అని చెప్పి చెప్తున్నారు. ఎవరైనా ఏమన్నా యాడ్ చేస్తారా? ఓకే. దేర్ ఈస్ ప్లే సచ్ ప్లేస్ ద స్పిరిచువల్ డైమెన్షన్ that all manifestation can come from. This place is called the inner world or the kingdom of God or consciousness. ఆధ్యాత్మిక తలం అనే ఒక తలం ఉంది. అక్కడ నుండి మీ యొక్క లక్ష్యాలు వాస్తవ రూపం చెందుతూ ఉంటాయి. దీనిని అంతరంగ ప్రపంచము లేదా దేవుడి సామ్రాజ్యము లేదా చైతన్య శక్తి అని పిలుస్తూ ఉంటాము. ఈ దేవుడి సామ్రాజ్యం అనేది ఉన్నత తలాలకు సంబంధించింది. హయ్యర్ ఫ్రీక్వెన్సీ డైమెన్షన్. ఉన్నత తలాలలో చైతన్య శక్తి పరివర్తనం చెంది పదార్థ స్వభావం అంటే మ్యాటర్ ఫామ్ ఈ భౌతిక తలం ఫిజికల్ ప్లేన్‌లో భౌతిక వస్తువులుగా అంటే ఫిజికల్ థింగ్స్‌గా, భౌతిక సంఘటనలుగా ఫిజికల్ ఈవెంట్స్‌గా మీ యొక్క జీవితానుభవాలుగా రూపాంతరం చెందుతాయి. సో, మన ఇన్నర్ వరల్డ్‌లో ఏదైతే అనుకుంటున్నామో దానికి సంబంధించిన థాట్స్‌ని బట్టి ఇక్కడ అది ఆహ్ ఏదైతే థాట్స్‌లో ఉందో ఆ చైతన్య శక్తి మ్యూటేట్ అయ్యి, ఒక మ్యాటర్ లాగా ఫార్మ్ అయ్యి, అప్పుడు మనకి ఫిజికల్ ప్లేన్‌లో ఫిజికల్ థింగ్స్ లాగా, ఫిజికల్ ఈవెంట్స్ లాగా మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. ఓపెన్ ద డోర్, దేర్ యూ షల్ ఫైండ్ ఆల్ ద మానిఫెస్టేషన్స్ ఆఫ్ యువర్ గోల్స్. ద డోర్ ఈస్ ద కాన్షియస్‌నెస్. తెరవండి. అక్కడ మీ లక్ష్యాల యొక్క వాస్తవ రూపాలు అన్నీ కనుగొంటారు. చైతన్య శక్తియే ఆ ద్వారం. మన కాన్షియస్‌నెస్‌ని ఓపెన్‌గా చేసుకొని, మనం ఏదైతే వస్తుందో దానికి సరెండర్ అవుతూ, అంటే ఈ ఆ రిజల్ట్ ఎలా అయినా సరే మనం కష్టపడుతూ వర్క్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకు కావాల్సింది మేనిఫెస్ట్ అవుతుంది అంటున్నారు. మీలోని చైతన్య శక్తియే దైవ పదార్థం. ఆ చైతన్య శక్తి ఈ విశ్వంలోని మహా చైతన్య శక్తి ఆల్ దట్ ఈస్‌తో అనుసంధానింపబడి ఉంది. మీ విశ్వంలో మల్టీ డైమెన్షన్స్ యొక్క మొత్తం సమాచారంతో మీ అంతరంగంలోని దైవ పదార్థం అనుసంధానం కలిగి ఉంది. సో, మనం లా పార్ట్ 1లో చదువుకున్నాం కదా! బేసిక్‌గా మనకి మల్టీ డైమెన్షన్ ప్లేన్‌లున్నాయి. సో, ఈ యూనివర్స్ మొత్తాన్ని ఆల్ దట్ ఈజ్ అనుకుంటే దానిలో మళ్ళీ ఆహ్, ఆ మూల చైతన్యం నుంచి మళ్ళీ అంశాలుగా మనందరం వస్తాము అని చెప్పి సో, అంశాలు ఈ బేసిక్‌గా మూల చైతన్యం యొక్క థాట్స్ నుంచి అంశాలొస్తాయి. అంశాలు థాట్స్ నుంచి మళ్ళీ ఆత్మలు. సో, ఈ అంశాలు ఆహ్, పరమాత్మ ఆత్మ, పరమాత్మ, మూలాత్మ. సో, ఇది కదా హైరార్కీ. సో, ఈ మూలాత్మలో ఉన్న థాట్స్ నుంచి పరమాత్మ, పరమాత్మలో థాట్స్ నుంచి ఆత్మలు.
సో, ఈ ఆత్మలు, అంశాత్మలు ఏంటంటే థాట్స్ నుంచే వస్తాయి. సో, ఇవన్నీ కూడా ఈ నేర్చుకున్న, తెలుసుకున్న చైతన్య శక్తిని బట్టి దాని ఈక్వలెంట్ డైమెన్షనల్ ప్లేన్‌లోకి జన్మలు తీసుకుంటూ ఉంటాయి అని అనుకున్నాం కదా! సో, ఇదే చెప్తున్నారనమాట. ఈ విశ్వంలో మల్టీ డైమెన్షన్ యొక్క మొత్తం సమాచారంతో మీ అంతరంగంలోని దైవ పదార్థం అనుసంధానమై ఉంటుంది. సో, మనందరం ఒక అంశాత్మలం కదా! సో, ఈ అంశాత్మల్లో మనందరిలో కూడా ఇన్నర్‌లో ఏముంది అంటే, మొత్తం ఈ మల్టీ డైమెన్షన్‌కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మన ఇన్నర్‌లోనే ఉంది. సో, దానితో మనం కనెక్ట్ అయ్యి ఉండటం మాత్రమే ఉంటే ఆటోమేటిక్‌గా మనలో చాలా చైతన్య శక్తి పెరుగుతుంది అని చెప్తున్నారు. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అంటే నేను ఈ ప్రపంచానికి వెలుతురు అయ్యి ఉన్నాను. ఈ చైతన్య శక్తియే ఈ వెలుతురు. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ రియల్లీ at hand. Now is the time to convey your goals to the heaven with your emotions and picturization. దేవుడి సామ్రాజ్యం మీ చేతుల్లోనే ఉన్నది. ఇప్పుడే సరైన సమయం. మీ యొక్క లక్ష్యాలను, ఎమోషన్స్‌ని చిత్రీకరణల రూపంలో స్వర్గానికి తెలియపరచండి. అంటే స్వర్గం అంటే మన చైతన్య శక్తికి, సబ్‌కాన్షియస్‌కి మనకి ఏదైతే అనుకుంటున్నామో ఎమోషన్స్‌తో, విజువలైజేషన్స్‌తో ఆ లక్ష్యాన్ని మన ఇన్నర్‌కి తెలియపరచడం చేస్తూ ఉండాలి. యోధుడు అంటే వారియర్ జీవితంలో తనకి కావాల్సిన వాటిని అన్నింటిని, అంటే గోల్స్ కానీ, ఇంటెన్స్ కానీ, డిజైర్స్ అన్ని అంతరంగంలోనే, ఇన్నర్‌లోనే సృష్టించుకుంటున్నాడు. బాహ్య ప్రపంచంలో తటస్థంగా ఏ భయాందోళనలు లోనవ్వకుండా సాక్షిభూతంగా ఉంటాడు. చేయవలసినవి చేస్తే పొందవలసినవి ఆటోమేటిక్‌గా పొందుతాం. మీ లోపల సృష్టించుకున్న వాటిని బాహ్యంగా పొందుతారు. సో, మనకి ఏదైతే జరిగినా, అది హెల్త్ ప్రాబ్లమ్ అయినా అయ్యుండొచ్చు, ఫిజికల్‌గా ఇంకేదన్నా ఇబ్బందయినా అయ్యుండొచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అయినా అయ్యుండొచ్చు, రిలేషన్ ప్రాబ్లమ్. సో, ఏది జరుగుతున్నా ఫిజికల్‌గా, అది మన థాట్స్‌లో ఏదో ఒక టైంలో మనం దానిలో ఎక్కడో ఆ ఎనర్జీ పెట్టాము అని చెప్పి అర్థమవుతుందనమాట. సో, మనం మనం చేయవలసింది చేస్తే ఆటోమేటిక్‌గా పొందవలసినవి పొందుతాం. సో, మనకి ఏదైతే బాహ్యంగా కావాలి అనుకుంటూ ఉన్నామో, దానిని మన లోపల మనం సృష్టించుకోవాలి అని చెప్తున్నారనమాట. సో, ఇప్పుడు మనం ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఉన్నాము అనుకుంటే, దాన్ని మార్చాలి అనుకుంటే చాలా ఈజీగా మార్చేయొచ్చు. అవలీలగా మన థాట్స్‌లో మార్పు తీసుకోగలిగితే ఆటోమేటిక్‌గా మనకి ఆహ్, బయట కూడా బాహ్యంగా అలానే చేంజెస్ వస్తాయి అని చెప్తున్నారు. డోంట్ లుక్ ఫర్ ద ఆన్సర్స్ ఇన్ ద ఔటర్ వరల్డ్. ఇన్‌స్టెడ్ ఇన్‌స్టెడ్ గో ఇన్‌సైడ్. సమాధానాలు, సమస్యల పరిష్కారాల కొరకు బాహ్య ప్రపంచంలో వెదకకండి. మీ లోపలికి వెళ్లి శోధించండి. లక్ష్యాల సాధన లోపల నుండి వెలుపలికి వెలువడాల్సి ఉంటుంది. ఏమైనా సరే చేసి తీరాలి. ఈ లక్ష్యాన్ని సాధించి తీరాల్సిందే వంటి బలవంతపు ఆలోచనా ధోరణికి స్వస్తి చెప్పండి. బలవంతపు ఆలోచనా ధోరణి అనేది అహం యొక్క ప్రభావంతో సంభవిస్తుంది. సో, మనకేంటంటే, మనకి గోల్స్ అయితే పెట్టుకోవాలి. మనం చక్కగా దాని వైపు ప్రయాణం చేయాలి. కానీ ఇది కంపల్సివ్‌గా ఇలానే చేయాలి. ఇది నాకు ఇదే కావాలి అని చెప్పి అక్కడ పుష్ చేసుకోవటం కానీ, దాని మీద విపరీతమైన ఆహ్, స్ట్రాంగ్ ఎమోషన్ కానీ, అంటే ఎమోషన్ ఉండాలి. అది ఏంటంటే స్వచ్ఛమైన థాట్స్‌తో, అంటే ఇలా జరగాలి, నాకిది కావాలి అనుకోవటంలో తప్పు లేదు. కానీ ఇది మాత్రమే కావాలి. నాకు ఇలానే జరగాలి. పక్కన వాళ్ళకి జరగకూడదు. ఈ కాంపిటీషన్‌గా కానీ, కంపారిజన్స్ కానీ లేకుండా, అంటే మనం ఎవరినో ప్రూవ్ చేసుకోవటానికి కాకుండా మన అంతట మనంగా మనకది కావాలి అనుకోవటం, దాని వైపు కష్టపడి పనిచేయటం మాత్రమే చేయాలి. కానీ అంతేకానీ దానిలో కంపల్సివ్ థింకింగ్ ఉండకూడదు. కంపల్సివ్ థింకింగ్ ఉంది అంటే అది మళ్ళీ ఇగోకి సంబంధించింది అని చెప్తున్నారనమాట. బలవంతపు ఆలోచనా ధోరణి అనేది పోటీతత్వం, అంటే కాంపిటీషన్. భయం, సంకుచ సంకుచిత్వం, అపరాధనా భావనలు అపరాధ భావనలు అంటే గిల్టీ ఫీలింగ్స్, తప్పనిసరిగా ఇది చేసి తీరాలి, ఐ షుడ్ డూ ఇట్ వంటి పోకడలకు దారితీసి మనశ్శాంతిని పోగొట్టి నెగెటివ్ ఎమోషన్స్‌కి పురిగొల్పుతాయి. సో, బలవంతపు ఆలోచనలంటే ఇలా కంపల్సివ్ థింకింగ్ దేనికొస్తుంది? మామూలుగా కాంపిటీషన్ వల్లే వస్తుంది. ఎందుకంటే పక్కన వాళ్ళకి అది ఉందనో, లేకపోతే మనం కూడా వాళ్ళకంటే బాగా ఉండాలనో,
సో, ఏదో ఒక రకమైన కాంపిటీషన్ మనలో పెట్టుకొని, ఒకవేళ మన దానివల్ల మళ్ళీ సరిగ్గా చేయకపోయినా, ఒకవేళ మనం ఆహ్, ఇలా కాంపిటీషన్‌లో మన మైండ్‌లో అలా ఉన్నప్పుడు, పక్కన వాళ్ళు మనల్ని ఏమనుకుంటారో అని ఒక రకమైన గిల్టీ ఫీలింగ్స్ వల్ల కానీ, ఈ పని ఇలానే చేస్తూ తీరాలి అని చెప్పి, ఒక రకమైన నెగెటివ్ ఎమోషన్స్‌లో మనం ఉండిపోతాము అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ కంపల్సివ్ థింకింగ్ వల్ల. ఇగో ఈస్ ద సోర్స్ ఆఫ్ సఫరింగ్. మీ యొక్క బాధ, దుఃఖానికి మూల కారణం ఈ అహం. అంతేకాదు, మానసిక రుగ్మతలకు, శారీరక వ్యాధులకు ఈ అహం కారణం అవుతున్నది. సో, మనం ఫిజికల్‌గా కానీ సైకలాజికల్‌గా కానీ కొంచెం ఇబ్బంది పడుతున్నాము అంటే, హెల్త్ బాగోకపోయినా, లేకపోయినా మూడీగా ఉంటున్నా, దానికి రీజనింగ్ ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇదంతా ఇగో వల్లే అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం విస్తరించే కొలది ఈ అహం యొక్క ప్రభావం క్రమం క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. మనం స్పిరిచువల్ విజ్డమ్ పెంచుకుంటున్న కొద్దీ ఈ ఈ ఇగో మీద కొంచెం మనం కాన్సంట్రేట్ చేస్తాం. అంటే మనకేదైనా జరగలేదు, ఏదన్నా ఎనీ నెగెటివ్ ఎమోషన్స్ వస్తున్నాయి అంటే, దానికెందుకొస్తున్నాయి అని చెప్పి ఒక చిన్న ఆలోచన దాని వైపు పెడితే కనుక, అది ఇగో వల్ల అని ఒక ఐడియా, కొంచెం మనకి ఎరుకొస్తుంది. ఆ ఎరుకు వచ్చిన తర్వాత నెమ్మది నెమ్మదిగా ఇగో అహంకారం అనేది తగ్గిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఈ అహాన్ని మరుగుపరచాలి. దీనిని పూర్తిగా వదిలించుకోవాలి వంటి టార్గెట్స్ ఏవీ పెట్టుకోకుండా ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం వంటివి ఆశ ఆశ్రయించాల్సిందని ఈ పుస్తకంలో చాలా సార్లు ప్రస్తావించాము. సో, మళ్ళీ ఇది మనలో అహంకారం ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని తీసేయాలి. నాకు ఇవన్నీ వద్దు అని అనుకోవటం కాకుండా దాన్ని పాజిటివ్‌గా ఎలా మార్చాలి అంటే, మనం చాలా మెడిటేషన్ చేస్తూ, స్పిరిచ్యువల్ బుక్స్ చదువుతూ, ఆహ్, సజ్జన సాంగత్యం ఇలా అందరం మనం ఆహ్, స్పిరిచ్యువల్ మాస్టర్స్‌తో మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్‌గా మనలో ఉన్న అహం తగ్గుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో, అక్కడ కూడా మనం చాలా అది పోగొట్టుకోవాలి అని చెప్పి అలా పుష్ చేసుకుంటూ టార్గెట్స్ పెట్టుకోకూడదు అని చెప్తున్నారు. మరొక ప్రభావవంతమైన పద్ధతి అంటే వెరీ ఎఫెక్టివ్ మెథడ్ ఈ నెగెటివ్ ఎమోషన్స్‌ని ప్రేమతో బయటికి పంపేయటమే. ఈ అభ్యాసంలో అంటే ఎక్సర్‌సైజెస్ ఈ పుస్తకంలో 2 అధ్యాయాల్లో విస్తారంగా చర్చించుకున్నాము. లాస్ట్ 2 చాప్టర్‌లో చెప్పారు కదా! సో, మనలో ఏవైనా నెగెటివ్ థాట్స్ ఉంటే కనుక, నెగెటివ్ ఎమోషన్స్ ఉంటే కనుక, వాటిని ఎలా తీసేయాలి అని చెప్పి చెప్పారు. ఏమన్నారు? ఫస్ట్ అసలు ఏమిటి ఆ నెగెటివ్ ఎమోషన్ అనేది ఏముంది? దాన్ని ఐడెంటిఫై చేయటం. నెక్స్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయటం మనలో ఉంది అని. తర్వాతొచ్చి దాన్ని మన నుంచి ప్రేమగా చూడడం. అంటే నాలో ఉన్నావని చెప్పి యాక్సెప్ట్ చేసి దాన్ని ప్రేమించటం కూడా. తర్వాత దాన్ని ప్రేమతో మన నుంచి తీసివేయటం. ఆహ్, ఐదోదొచ్చి అది మనలో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి దాన్ని విజువలైజ్ చేసుకోవటం. అది వెళ్ళిపోయింది మనలో ఆ నెగెటివ్ ఎమోషన్ లేకపోయినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉంటాము, ఎంత స్వచ్ఛంగా ఉంటాము అనేది విజువలైజ్ చేసుకోవటం. సో, ఇలా ఎక్సర్‌సైజ్ మనం రోజుకి ఒక 20 మినిట్స్ చేస్తూ ఉంటే మనలో ఈ నెమ్మదిగా అహం అనేది తగ్గిపోతుంది. సో, ఒకటేమో ఇలా మెడిటేషన్ చేస్తూ సజ్జన సాంగత్యం ఒక్కసారి అండి. మళ్ళా ఒక్కసారి 5 రిపీట్ చేయరా? యాహ్! యాహ్! తప్పకుండా. సో, హ్మ్. బేసిక్‌గా ఏం చెప్పారంటే లాస్ట్ చాప్టర్‌లో ఎన్ని నెగెటివ్ ఎమోషన్స్ తీసేయాలి అంటే, ఫస్ట్ మనలో ఉన్న నెగెటివ్ ఎమోషన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. సో, మనకి ఫస్ట్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత దానిని యాక్సెప్ట్ చేయాలి. నాలో ఏ నెగెటివ్ ఎమోషన్ ఉంది, నెగెటివ్ థాట్ ఉంది. ఇది నెగెటివే అని ఫస్టే నెగెటివ్ అనేది మనం ఐడెంటిఫై చేసుకున్నాము. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఎవరి మనిషి మీద ఒక అసూయ ఉన్నది అనుకుందాం. సో, అసూయ ఉన్నది అనే దాన్ని ఐడెంటిఫై చేసాం. రెండోదేంటంటే దాన్ని యాక్సెప్ట్ కూడా చేస్తున్నాం. నాలో ఇది ఉంది. నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. ఆహ్, తర్వాత దాన్ని ప్రేమిస్తున్నా. అసూయ అనేది కూడా ఒక ఫీలింగ్. దాన్ని కూడా నేను చాలా ప్రేమతో ఉంటున్నాను. అది నాలో ఉంది. నేను దాన్ని ప్రేమిస్తున్నా. తర్వాత నెక్స్ట్ ఏంటంటే దాన్ని ప్రేమతో మనలో నుంచి తీసేస్తున్నా. సో, నేను మనస్ఫూర్తిగా నే నా నాలో నుంచి ఈ నెగెటివ్ అసూయ అనే ఎమోషన్ తీసేస్తున్నాను. తర్వాత ఐదోదేంటంటే, ఈ ఈ నెగెటివ్ ఎమోషన్ లేదు కదా! ఇప్పుడు తీసేసాం కాబట్టి, ఎలా ఉంటుందప్పుడు? ఎంత హ్యాపీగా ఆ మనిషి మీద ఇప్పుడు ఇంకా అసూయ అనేది లేదు మనకి. అంటే ఇంకా అసూయ లేనప్పుడు ఏముంటుంది? ఇంకా ఆటోమేటిక్‌గా ప్రేమే ఉంటుంది. సో, ఎంత ప్రేమగా ఉంటాం మనం. స్వచ్ఛంగా ఉంటాము. అసలు ఇంకా ఏమి నెగెటివ్ థాట్స్ ఉండవు. ఆ మనిషిని చూడగానే కానీ, థాట్స్ కానీ. సో, అలా వచ్చినట్లు మనం చాలా హ్యాపీగా ఉన్నట్లు చాలా
లవ్ ఎఫర్మేషన్స్ కూడా తనతో ఉన్నట్లుగా ఊహించుకుంటే ఇలా 20 మినిట్స్ చేస్తే కనుక నెమ్మదిగా మనలో ఉన్న ఆ నెగెటివ్ ఎమోషన్ పోతుంది అని చెప్పారు. థ్యాంక్స్ అండి. బాగా అంటే దాన్ని నెగెటివ్ థాట్‌ని అసూయ ఏయైతే ఉన్నదో దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేసిన తర్వాత అది దాన్ని ప్రేమించి అది తీసేసి ఇచ్చేయమంటున్నాడు. రోజుకి 20 మినిట్స్ ప్రాక్టీస్ పెట్టుకుంటూ ఉంటే అది ఆచరణలో ఉంటదంటున్నారు. అవును. ఒక్కొక్క దానికి 3-4 మినిట్స్ చెప్పాయి. 5 స్టెప్స్ ఈచ్ 3-4 మినిట్స్ అని చెప్తారనమాట. మనకి ఏమున్నదో అషడ్వర్గాలు ఏ విధంగా కోపము, ద్వేషము, పగ అంటే ఇలాంటివన్నీ. జనరిక్‌గా కాకుండానండి కోపము అని ఉందనుకోండి. ఎటువంటి హుహు. కోపం? సో, మనకు ఒక ఎగ్జాంపుల్ రావాలంటే నాలో చాలా కోపం ఉంది అని మనం జనరిక్‌గా దేని చెప్తున్నా. వల్ల వస్తుంది అని. అంతే దేని కదా! వల్ల అంటే నార్మల్‌గా నేను చేసిన ప్రాక్టీస్ ఏంటంటే, ఆ రోజు నేను ఒక చోట ఎక్కడో రియాక్ట్ అయ్యాను. ఎన్ అది రియాక్ట్ అయ్యాను. అది ఎందుకు అంటే దానికి రీజనింగ్ ఇలా కోపం కానీ, నా ఎక్స్‌పెక్టేషన్ కానీ ఎక్కడో ఉంది. సో, నాలో హ్మ్. ఎక్స్‌పెక్టేషన్ ఉంది. అది ఒక నెగెటివ్ ఫీలింగ్. అది ఉంది హ్మ్. అని ఫస్ట్ నేను అది ఐడెంటిఫై చేయటమే కొంచెం టైం పట్టింది. ఐడెంటిఫై చేసిన తర్వాత అది నేను యాక్సెప్ట్ చేసి, ప్రేమించి, తీసేసి అది పోయిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంది నా రిలేషన్ అది చూసాను. క్లెన్స్ అయిపోతది గాబట్టి, కొంచెం మనసులో ఉన్న బాధ కూడా క్లీన్ అవుతది గాబట్టి హ్యాపీగా. అవును. హుహు. ఓకే. అది అంటే కంటిన్యూయస్‌గా చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా అది మనలోంచి పోతుంది అని నేను ఒక 1 ఆర్ 2 టైమ్సే చేశాను. అది చేసినప్పుడు మాత్రం ఆ రిలీఫ్ చాలా బావుంది. హౌ ఇట్ వుడ్ బి ఇలా అయితే ఎలా ఉంటుంది? ఇక్కడ ఇంకో అభ్యాసం అంటే ఎక్సర్‌సైజ్ సాధించేద్దాం. సుఖాసనంలో హాయిగా కూర్చోండి. 2 కళ్ళు మూసుకొని 2 చేతుల వేళ్ళు కలిపి ఉంచండి. ఇది మొత్తం చదువుకుంటూ వస్తాము. మళ్ళీ చదువుకుంటూ వస్తాను. మళ్ళీ ఇలానే చూద్దాము. ఫైనల్‌గా ఎన్నెన్ని స్టెప్స్ ఉన్నాయి అని. శ్వాసను అంటే బ్రీతింగ్ నెమ్మదిగా, దీర్ఘంగా తీసుకుంటూ నెమ్మదిగా వదిలిపెట్టండి. ఇలా 3-5 నిమిషాలు శ్వాసను గమనించండి. శ్వాస అనేది సబ్‌కాన్షియస్ మైండ్‌తో డైరెక్ట్‌గా అనుసంధానం అయ్యుంటుంది. మనకెందుకు చెప్తారు శ్వాస మీద ధ్యాస అని అంటే, మన సబ్‌కాన్షియస్ మైండ్ ఎప్పుడూ కాన్స్టెంట్‌గా కనెక్ట్ అయి ఉంటుందన్నమాట మన బ్రీతింగ్‌కి. మీ యొక్క లక్ష్యాన్ని, సంకల్పాన్ని చాలా స్పష్టంగా ఎంచుకోండి. చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా మీకు తెలియాలి. నో కన్‌ఫ్యూజన్, నో గందరగోళం. సో, మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఇందాకటిదేమో మనలో ఉన్న నెగెటివ్‌నెస్ అన్నారు. ఈ ఎక్సర్‌సైజ్ వచ్చి మనకి ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే గోల్ ఉందో దానికి ఒక గోల్ మీద వర్క్ చేస్తున్నాం అన్నమాట ఇది. సో, ఏదైతే గోల్ దాని మీద చాలా అంటే మనకి దానిలో క్లారిటీ రావాలన్నమాట. మనకి ఏది జరగాలని ఉందో కన్‌ఫ్యూజన్ లేకుండా. ఆ లక్ష్యము లేదా సంకల్పాన్ని ఈ వర్తమానంలో నెరవేరితే మీకు ఎలా అనిపిస్తుంది? హౌ ఇట్ వుడ్ బి లైక్ ఇది నెరవేరితే ఎలా ఉంటుంది అని పంచేంద్రియాలతో అనుభూతి చెందండి. సో, ఫస్ట్ ఏమనుకున్నారు? ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని. దానిలో ఎక్కడ కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండాలన్నమాట. క్లారిటీ ఉండాలి. తర్వాత అది మనకొచ్చేసినట్లు. మన మనకేమైతే అనుకున్నామో అది మనం ప్రస్తుతం మన దగ్గరే ఉన్నట్లుగా మన పంచేంద్రియాలతో, మన స్పర్శతో, కళ్ళతో చూస్తూ, వాసన చూస్తూ, సౌండ్ వింటూ దాన్ని అనుభూతి చెందుతున్నట్లుగా అనుకోవాలి. తర్వాత ఫలితం వస్తే రాని, రాకుంటే పోని. ఈ దృక్పథంతో ఆందోళన ఉండదు. నో హర్రీ, నో వర్రీ అనే రీతిలో ఫీలింగ్స్ మరి ఎమోషన్స్ అనుభూతి చెందండి. యాంగ్జైటీ అనేది ఉండకూడదు. సో, మనకి గోల్ వచ్చేసింది అనుకున్నాం కదా! సో, తర్వాత ఏమనుకోవాలి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, సరే వస్తే వస్తుంది లేకపోతే లేదు. సో, వచ్చినా ఓకే లేకపోయినా ఓకే అని చెప్పి ఆహ్, ఆ ఫీలింగ్‌ని కూడా పెట్టమంటున్నారన్నమాట. ఆ ఎమోషన్‌ని కూడా పెట్టమంటున్నారు. హౌ, వెన్, వేర్ అనే ప్రశ్నలు ఉండకూడదు. సో, ఎలా వస్తుంది? ఎప్పుడొస్తుంది? ఎక్కడి నుంచొస్తుంది? మనం అనుకున్నది అనేది ఆ క్వెషన్స్ రాకూడదు మనలో. కర్మణ్యే వ్యాధికారస్తే ఫలితంపై మీకు అధికారం లేదు. అంతరంగ ప్రపంచం ఈ సృష్టి లెక్కలను చూసుకుంటుంది. వాస్తవ రూపాన్ని ఎలా చెందించాలి అనేది మీ అంతరంగం యొక్క బాధ్యత. సో, మనకి అది ఎలా దాని రిజల్ట్ ఏమిటి అనేది మనం కంప్లీట్‌గా ఆలోచించకూడదు. ఎలా వస్తుంది ఎందుకని కాదు. సో, ఫస్ట్ ఏమనుకున్నారు మనకు హ్మ్. యాహ్! అంతే. సో, ఫస్టు ఏమన్నారు? జస్ట్ శ్వాస మీద ధ్యాస ఒక 3-5 మినిట్స్.
తర్వాత మనకి ఏదైతే గోల్ అనుకున్నామో దాని ముందు కన్‌ఫ్యూజన్ లేకుండా క్లారిటీ తెచ్చుకోవాలి. సో, థర్డ్ స్టెప్‌లో ఏమన్నారు? మనకది వచ్చేసినట్లుగా ఊహించేసుకొని, దాన్ని మన పంచేంద్రియాలతో అనుభవిస్తున్నట్లుగా చూడాలి. నెక్స్ట్ అది థర్డ్ స్టెప్పు. ఫోర్త్ స్టెప్‌లో ఏమన్నారు? ఒకవేళ అది వస్తే రాని, పోతే పోని. అంటే మనకి పెద్దగా అది మనం అనుకున్నది జరిగితే ఓకే. హ్యాపీ. జరగకపోయినా హ్యాపీ. దానిలో అసలు ఎటువంటి ఫీలింగు లేదనమాట. సో, అలా అనుకోమన్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్‌లో అన్నారంటే, అది ఎలా వస్తుంది? ఎందుకొస్తుంది? అనే ఆలోచనలు కూడా పెట్టుకోవద్దన్నారు. సో, బేసిక్‌గా ఫిఫ్త్, సిక్స్త్ అన్నీ సేమ్ అనమాట. సో, ఏదొస్తే అది రాని. ఎందుకొస్తుంది అనేది కూడా అసలు దాని రిజల్ట్స్ గురించి ఆలోచించొద్దు అని చెప్తున్నారనమాట. ఈ 15 నిమిషాలు సాధన చేయండి. అభ్యాసం పూర్తి అయిన తర్వాత కళ్ళు తెరవండి. పరిమితులు లేనిచో అంటే లిమిటేషన్స్ మీ జీవితంలో సంఘటనలు ఎలా ఉంటున్నాయి? అసలు మనకి ఎటువంటి లిమిటేషన్ లేకపోతే అసలు మన లైఫ్‌లో ఎటువంటి ఇన్సిడెంట్స్, ఈవెంట్స్ జరుగుతున్నాయి. నెగెటివ్ ఎమోషన్స్ అనేవి మీకు ఇబ్బంది కలిగించినప్పుడు మీ యొక్క లక్ష్యాలు ఎలా నెరవేరుతాయి? చాలా సులభంగాన. సో, అసలు మనకి ఈ భయము ఇప్పుడు మనకి ఇది రాలేదు ఆహ్, అనుకున్నది జరగలేదు అనేది ఒక భయం ఉన్నా, లేకపోతే ఎలా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? అనే ఒక రకమైన యాంగ్జైటీ ఉన్నా, మనకి ఒక రకమైన బాధ ఉంటుంది కదా! ఇప్పుడు ఇవన్నీ కూడా మన మెడిటేషన్‌లో అవన్నీ తీసి పక్కన పెట్టేసాం. అవన్నీ లేనప్పుడు అసలు ఇంకా ఎలా ఉంటుంది మన ఈవెంటు అంటే చాలా ఈజీగా ఉంటుంది గదా! ఏవి కావాలంటే వాటిని సృష్టించుకోగల పూర్తి స్వేచ్ఛ ఉంటున్నప్పుడు మీ జీవితం ఎలా ఉంటుంది? సో, అసలు అంటే మనకి ఏది కావాలనుకుంటే అది జరిగిపోతున్నప్పుడు మనకెలా ఉంటుందో ఊహించుకోమంటున్నారు. సంపద, ఐశ్వర్యం, సమృద్ధి, ఆరోగ్యం, సరియైన మానవ సంబంధాలు ఎలా అనుభూతి చెందుతున్నారు? సో, మనకి అన్నీ కనుక రిలేషన్స్ కానీ, హెల్త్ కానీ, ఫైనాన్షియల్ కానీ అన్నీ కూడా చక్కగా ఉంటే మనం ఎలా హ్యాపీగా ఉన్నామో దాన్ని కూడా ఫీల్ అవ్వమన్నారు. రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా సరదాగా అలా ఫీలింగ్స్, ఎమోషన్స్‌తో భావోద్వేగం చేయండి. నో కాలిక్యులేషన్స్. సో, ఏంటంటే మనలో అన్నీ వచ్చేసినట్లుగా ఊహించేసుకుంటూ హ్యాపీగా రిజల్ట్స్ అంటే గురించి ఎక్కువ ఆలోచించకుండా అది ఏదైనా సరే ఆహ్, ఫీలింగ్స్‌ని పెద్దగా ఆహ్, ఎమోషన్స్‌తో భావోద్వేగం చెందండి. అంటే హ్యాపీగా ఉండండి. అది రిజల్ట్స్ అలా వచ్చినా, ఇలా వచ్చినా ఏదైనా సరే యాక్సెప్ట్ చేసే విధంగా ఉండండి. నో కాలిక్యులేషన్స్ ఇలా జరగలేదు, ఎందుకు జరగలేదు అనేది ఆలోచించొద్దు అని. ఈ అభ్యాసాన్ని సాధన చేస్తున్నప్పుడు మీ యొక్క మనస్సుకు హాయిగా అంటే ప్లెజెంట్‌గా అనిపిస్తున్నదా? అవును. అయితే వాస్తవ రూపం చెందించే ప్రక్రియ మీ అంతరంగంలో ప్రారంభమైనట్లే. సో, ఇది చేస్తున్నప్పుడు మనకి ప్లెజెంట్‌గా ఉంటే కనుక మన లోపల మేనిఫెస్టేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినట్టు అని చెప్తున్నారు. ఆతృత, ఆందోళన, భయం అన్ అన్ని పట్టించుకోకండి. ఫలితం వచ్చి తీరాలి అనే బలవంతపు ఆలోచన అంటే కంపల్సివ్ థింకింగ్‌ని విడిచిపెట్టండి. సో, బేసిక్‌గా ఏం చెప్తున్నారు అంటే, మనకి ఐడెంటిఫై చేసుకొని అది మనకి ఆహ్, ఏది కావాలో అని ఐడెంటిఫై చేసుకొని అది వచ్చేసినట్లుగా ఊహించుకోమన్నారు. అది ఊహించేసుకున్న తర్వాత దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా చూసుకొని మన పంచేంద్రియాలతో, తర్వాత ఏమనుకున్నా అసలు అది వస్తే ఎంత, రాకపోతే ఎంత అని చెప్పి చాలా ఈజీగా తీసేయమన్నారనమాట. ఆహ్, వచ్చినా మనకేం లైఫ్‌లో పెద్దగా తేడా అంటే దాన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తున్నట్టు, రాకపోయినా హ్యాపీగానే ఉన్నట్లుగా. అది ఎలా వస్తుంది, ఏంటి అనేది ఆలోచించొద్దు. ఇంకా రిజల్ట్స్ గురించి ఆలోచించొద్దు. మన పనైతే చేస్తూ ఉందాం అనమాట. సో, అలా చేసినప్పుడు ఇలా 15 మినిట్స్ మెడిటేషన్ చేసినప్పుడు, మనలో అసలు మనకి ఎటువంటి లిమిటేషన్స్ లేవు మన లైఫ్‌లో అనుకున్నప్పుడు, ఎలా ఉంటుంది మన లైఫ్? అసల దాన్ని చూడమన్నారు. నెక్స్ట్ ఏంటంటే, మనలో నెగెటివ్ ఎమోషన్స్ అనేవే లేవు అనుకోండి. అప్పుడెలా ఉంటుంది మనకి? డే టు డే లైఫ్ దాన్ని కూడా చూడమన్నారు. మనకి ఏది కావాలో దాన్ని స్వేచ్ఛగా తీసుకోగలిగినప్పుడు, మనకి ఫుల్ ఫ్రీడమ్ ఉంటున్నప్పుడు మనకి లైఫ్ ఎలా ఉంటుంది? అన్ని హెల్తు, రిలేషన్సు, వెల్త్ అన్నీ కూడా చక్కగా ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది అనేది ఇయన్నీ కూడా మనలో విజువలైజ్ చేసుకొని మనం అనుభూతి చెందుతూ ఉన్నామని చెప్తున్నారనమాట. సో, అలా చెందుతున్నప్పుడు ఎటువంటి భయాలు లేకుండా ఆహ్, యాంగ్జైటీ లేకుండా ఉంటే ఆటోమేటిక్‌గా మనకి ఏవైతే అనుకుంటున్నామో అది ఆటోమేటిక్‌గా జరగటం మేనిఫెస్టేషన్ ప్రాసెస్ మొదలవుతుంది అని చెప్తున్నారు. కొంచెం అంటే కాన్‌ఫ్లిక్టింగ్‌గా అనిపిచ్చింది. బట్ చివరికేంటంటే అయిపోయినట్టు చూసుకొని
మళ్ళీ వస్తే రాని లేకపోతే లేని అనే థాట్‌లో ఉండాలి అని. ఎవరినేమైనా యాడ్ చేస్తారా? ఓకే. అన్‌లెస్ ye become like the children, ye cannot enter the kingdom of God. మీరు చిన్న పిల్లల వలె ఏ ఫలాసక్తి లేకుండా తయారవుతే తప్ప దేవుడి రాజ్యంలోనికి ప్రవేశించలేరు. చిన్న పిల్లలు ప్రతి క్షణంలోనూ సరదాతత్వం అంటే ప్లేఫుల్‌నెస్‌తో కలిగి ఉంటారు. వర్తమానంలో ప్రెజెంట్ టెన్స్‌లో జీవిస్తూ ఉంటారు. గతం గురించి ఆలోచించరు. భవిష్యత్తు గురించి ఆలోచనలు, ఆందోళనలు ఉండవు. ఈ వర్తమానంలో మీరు జీవిస్తున్నట్లయితే భావాతీత తలం అంటే ద ట్రాన్సెండ్ ద ట్రాన్సెండెంటల్ డైమెన్షన్‌లోనికి ప్రవేశించడం జరుగుతుంది. ఈ తలం అంతరంగ ప్రపంచానికి సంబంధించినది. సో, మనం ఏంటంటే ప్రస్తుత క్షణం బేసిక్‌గా మన థాట్స్ ఏమొచ్చినా కూడా అది పాస్ట్‌కి కానీ, ఫ్యూచర్‌కి కానీ సంబంధించి ఉంటుంది. సో, కరెంట్‌గా మనం ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటే కనుక మనం భావాతీత తలంలో ఉంటాము. అంటే ఈ ట్రాన్సెండెంటల్ డైమెన్షన్ అనే ఒక డైమెన్షన్ అంట. ఈ తలంలో ఉంటే మనం ఆటోమేటిక్‌గా మన అంతరంగ ప్రపంచానికి కనెక్ట్ అయ్యి ఉన్నట్లే అని చెప్తున్నారనమాట. సో, ఇది లాస్ట్ టైమ్ కూడా అనుకున్నాం గదా! సో, ఆహ్, పాస్ట్‌లో అయినా స్ట్రక్ అయ్యి ఉంటాము. లేదా ఫ్యూచర్ ప్లానింగ్‌లో కానీ ఉండుంటాము. సో, అలా కాకుండా ప్రెజెంట్ మూమెంట్‌లో కనుక ఉంటే ఆటోమేటిక్‌గా మన ఇన్నర్‌తో కనెక్ట్ అయినట్టే అని. వెన్ యూ ఆర్ ఆల్ ఇన్ ద ప్రెజెంట్, యూ విల్ సెన్స్ ద స్పిరిచ్యువల్ డైమెన్షన్. In that state, you will feel that something is supporting you. That something is your consciousness. మీరు వర్తమానంలో గతం గురించి బాధ లేకుండా, భవిష్యత్తు గురించి ఆందోళన లేకుండా ఉంటున్నప్పుడు, ఆధ్యాత్మిక తలం లేదా భావాతీత తలంని అనుభూతి చెందుతారు. ఈ స్థితిలో మిమ్మల్ని ఏదో ఒక శక్తి నడిపించి సహాయం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ శక్తే మీలోని చైతన్య శక్తి. ఒకసారి మనం దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తూనే ఉంటుంటాం అప్పుడప్పుడు. మనకి ఇలా గుర్తొచ్చినప్పుడు పాస్ట్‌లోని ఫ్యూచర్‌లోనూ ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు ప్రెజెంట్‌లో ఇలా ఉన్నాము అనుకున్నప్పుడు మనలో ఒక రకమైన ఎనర్జీ వస్తుంది. చాలా క్లారిటీ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. అది ఏంటి అంటే మనలో ఉన్న చైతన్య శక్తి కాన్షియస్‌నెస్సే మనం కనెక్ట్ అయ్యి ఉన్నాము అని అర్థమనమాట. ఫలాశక్తి లేకుండా ఈ వర్తమానంలో ప్రెజెంట్ టెన్స్‌లో ఎమోషన్స్, ఫీలింగ్స్ మరియు చిత్రీకరణ ఉపయోగించి మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి చేరవేయండి. సో, రిజల్ట్స్ ఏమీ ఆశించకుండా. సో, మనం ప్రెజెంట్ ఆహ్, మూమెంట్‌లో ఉంటే కనుక మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి మనకి ఏదైతే కావాలో దానికి కనెక్ట్ చేయాలి అని చెప్తున్నారు. What you see with your senses is only the surface appearance of things, and behind that there is a vast intelligence operating. మీరు పంచేంద్రియాలతో చూసేదంతా కేవలం ఉపరితలంలో రూపం మాత్రమే. మీరు లోపలికి ప్రయాణించి చూస్తే అనంతమైన ఇంటెలిజెన్స్ పనిచేస్తూ ఉంటుందని గ్రహిస్తారు. సో, మన ఔట్‌సైడ్ వరల్డ్‌కి సంబంధించిందంతా ఏంటి అంటే జస్ట్ మనకి సర్ఫేస్‌లో మాత్రమే కనిపిస్తున్నది. బట్ లోపల ఏముంది అంటే ఆహ్, ఆహ్, ఇన్ఫైనైట్‌గా మనలో చాలా ఇంటెలిజెన్స్ ఉంది అని చెప్తున్నారు. యూ డోంట్ నో అబౌట్ టుమారో. యూ కెన్ నెవర్ గెట్ ఎనీథింగ్ బై లివింగ్ ఇన్ ద ఫ్యూచర్. ఇఫ్ యూ ఆర్ లివింగ్ ఇన్ ద పాస్ట్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్, యూ ఆర్ బ్లాకింగ్ యువర్ పవర్ నౌ. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మీకు తెలీదు. భవిష్యత్తులో జీవించటం వల్ల మీ భవిష్యత్తులో మీకు భవిష్యత్తులో జీవించటం అంటే ఆలోచించటం వలన మీ యొక్క అంతరంగ శక్తిని అవరోధం కలిగిస్తున్నారు. సో, మనం భవిష్యత్తులో జీవించటం అంటే మన ఫ్యూచర్‌లో ఇలా కావాలి, అలా కావాలి, ఇలా అని ఎక్కువసేపు దాని గురించి ఆలోచిస్తున్నాము అంటే మన యొక్క అంతరంగ శక్తిని అవరోధం చేస్తున్నాము అంట. అంటే సో, దానికి ఉన్న మన ఇన్నర్ ఇంటెలిజెన్స్‌ని మనం బ్లాక్ చేస్తున్నాము అని చెప్తున్నారు. గతము లేదు, భవిష్యత్తు లేదు. మీరు ఉంటున్నది కేవలం ఈ వర్తమానంలో మాత్రమే. ఈ వర్తమానంలో మీకు అపరిమితమైన శక్తి అంటే అన్‌లిమిటెడ్ పవర్ అందుబాటులో ఉంది. చిన్న పిల్లల మాదిరిగా సరదాగా లక్ష్యాలు, సంకల్పాల పట్ల వ్యవహరించటం.
ఏదో చేసేయాలి, ఏదో సాధించాలి అనే ధోరణి మిమ్మల్ని అహం వైపుకు ఆకర్షిస్తుంది. సో, మామూలుగా చిన్న పిల్లలు చాలా హ్యాపీగా, ప్లేఫుల్‌గా అది పెట్టుకుందాం, చేద్దాం అనుకుంటారు కదా! ఒకవేళ అది అవ్వకపోయినా ఇట్స్ ఓకే అనుకుని మళ్ళీ వెళ్ళిపోతది మూవ్ ఆన్ కదా! సో, అలా మనం కూడా ఉండాలి. అలా కాకుండా మనకి ఇదే కావాలి. అయ్యో! ఇది రాలేదు. మళ్ళీ ఎలా చేయాలి? అంటే అదే కాన్స్టెంట్‌గా మన థాట్ అంతా అక్కడే పెడితే దానికి మీనింగ్ ఏంటి అంటే మనం ఈగోని అట్రాక్ట్ చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారనమాట. All you surrender is to the inner world. With that surrender, any kind of surrender, immediately a little bit of doorway opens a little bit towards the spiritual dimension. And this is where the power comes through. సో, మనం ఇన్నర్ వరల్డ్‌తో సరెండర్ అవుతే, ఏమాత్రం కొంచెమైనా సరెండర్ అయినా చాలు, ఆటోమేటిక్‌గా మనం మన స్పిరిచువల్ డైమెన్షన్‌కి డోర్ ఓపెన్ అవుతుంది అని చెప్తున్నారు. మీరు లక్ష్యాలను, సంకల్పాలను అంతరంగ ప్రపంచానికి, సబ్‌కాన్షియస్ మైండ్‌కి శరణాగతి చేసేయండి. అది ఏ విధమైన శరణాగతి అయినా సరే, భావాతీత అంటే ఆధ్యాత్మిక తలం వైపు తలుపులు కొద్దిగా తెరుచుకుంటాయి. కొద్దిగానైనా మీరు అటువైపు అంటే ఆధ్యాత్మిక తలం వైపుకు ముందుకు కదులుతారు. అనంతమైన శక్తి సామర్థ్యాలు అక్కడ ఉన్నాయి. మీకు అవసరమైన శక్తి లభించేది అక్కడ నుండే. సో, ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండటం స్టార్ట్ చేస్తే మనకి ఫ్యూచర్ ప్లానింగ్‌లు, పాస్ట్‌లోనే జరిగిన వాటి గురించి ఆలోచన తగ్గిపోతుంది. ఆలోచన తగ్గిపోతూ ఉంటే మనం ఆటోమేటిక్‌గా మనకి అనంతమైన శక్తి సామర్థ్యాలు మన ఇన్నర్‌లో ఉన్నాయి కదా! మన ఆధ్యాత్మిక స్పిరిచువల్ డైమెన్షనల్ ప్లేన్ ఆ డోర్ ఓపెన్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ శరణాగతి గురించి భగవద్గీత, ఉపనిషత్తులు, యోగ వాసిష్టం, బైబిల్ ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. ఇంకొక పుస్తకంలో అంటే సేతు విజ్ఞానం వర్సెస్ భగవద్గీతలో కూడా చర్చించుకుంటాం. యూ ఆర్ నాట్ యువర్ ఫిజికల్ బాడీ. యూ ఆర్ ద సోల్. యూ ఆర్ కనెక్టెడ్ టు ద ఇన్ఫైనైట్ కాన్షియస్‌నెస్. మీరు దేహం మాత్రమే కాదు. మీరు ఒక ఆత్మ అని తెలుసుకోండి. మీరు అనంతమైన చైతన్య శక్తితో అనుసంధానింపబడి ఉన్నారు. సో, మళ్ళీ చెప్తున్నారన్నమాట. నిన్న చదివిన దాంట్లో వచ్చినట్లుగానే మళ్ళీ చెప్తున్నారు. మనము ఈ ఫిజికల్ బాడీ అనేది కాదు. మనం ఈ మైండ్ అనేది కాదు. మనం ఏంటి అంటే మనం ఒక ఆత్మని, ఒక సోల్. ఈ మనలో ఎంతో అనంతమైన శక్తి మన ఇన్నర్‌లోనే ఉంది. మన కాన్షియస్‌నెస్‌లో ఎంతో ఇంటెలిజెన్స్ ఉంది. ఎంతో నాలెడ్జ్ ఉంది. సో, దాంతో మనం ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి అని. ద ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ హూ యూ ఆర్. మీరు ఈ దేహం కాదు. టు ద మైండ్ దట్ ఈస్ హోల్డింగ్ మెనీ లిమిటేషన్స్, నెగెటివ్ థాట్స్, నెగెటివ్ ఫీలింగ్స్ అండ్ లిమిటింగ్ బిలీఫ్స్, వెల్త్ అండ్ అబండెన్స్ ఆర్ ద ప్రాబ్లమ్. మీ మైండ్‌లో చాలా పరిమితులు, నెగెటివ్ ఆలోచనలు, నెగెటివ్ ఫీలింగ్స్ పరిమితపు నమ్మకాలు కలిగి ఉన్నట్లయితే సంపద మరియు సమృద్ధి అనేవి సమస్యగానే పరిణమిస్తాయి. సో, మనకి ఎందుకు రావట్లేదు? ఏదన్నా మరి అనుకున్నవి జరగట్లేదు అనుకున్నా, మనకెందుకు డబ్బులు ఎక్కడన్నా లాస్ వస్తుంది అని అనుకుంటున్నా కూడా దానికన్నిటికి రీజనింగ్ ఏంటంటే మన బిలీఫ్ సిస్టమ్ లిమిటెడ్ బిలీఫ్స్‌లో ఉండటం వలన, లేకపోతే నెగెటివ్ ఫీలింగ్స్‌లో ఉండటం వల్ల మాత్రమే అలా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఎవరైనా ఏమైనా యాడ్ చేస్తారా?